నమస్కారం. ఎన్సీ న్యూస్కు స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 2వ తేదీన ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాదయాత్ర పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపిన డీసీసీ అధ్యక్షుడు మానాల కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. నిజామాబాద్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేయాలని బీజేపీ డిమాండ్. ముక్కాల్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు. తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరుపై హర్షం. తెలంగాణ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు. ఖానాపూర్ బస్తీ దవాఖానాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రోగులతో మాట్లాడి వైద్య సేవల వివరాలు తెలుసుకున్న కలెక్టర్. ఆగస్టు 2వ తేదీన ఆర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా పాదయాత్ర, శ్రమదాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆగస్టు 2వ తేదీన ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు గ్రామం నుండి మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర ప్రారంభమై ఆర్మూర్ కొత్త బస్టాండ్ వరకు కొనసాగుతుందన్నారు. మరుసటి రోజు గోల్బంగ్లా నుండి చిన్న బజార్లో గల నెహ్రూ విగ్రహం వరకు శ్రమదాన కార్యక్రమం ఉంటుందని, నాయకులు, కార్యకర్తలతో పాటు కుల సంఘాల సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, పండిత్ పవన్, మున్ను, ఇంతియాజ్, ఫయాజ్, అజ్జు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారు, మన ఇందూరు బిడ్డ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు, సునీల్ గారు, మిగతా ఉమ్మడి జిల్లా నాయకులు, చైర్మన్లు అందరూ కూడా ఆలూరు నుండి ఆర్మూర్ బస్టాండ్ వరకు సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా వస్తున్న మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారి కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పాదయాత్ర అయిపోగానే రాత్రి ఆర్మూర్లోనే బస చేసి ప్రొద్దున 7 గంటలకి గోల్ బంగ్లా నుంచి కింద నెహ్రూ విగ్రహం వరకు, టెంపుల్స్ వరకు వెళ్లి శ్రమదాన కార్యక్రమంలో 2 గంటల సేపు పాల్గొని దాని తర్వాత అర్గుల్లోని పీవీఆర్ యమునా ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకుల సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. కనుక పెద్ద మొత్తంలో ఆర్మూర్ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులనే కాకుండా అన్ని కుల సంఘాలని కూడా కోరడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలలో ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, అందులో మరి మైనార్టీలకు వాటా ఉందా లేదని చెప్పంటే మాత్రం దాని గురించి మాట్లాడు. ఎప్పటికప్పుడు కూలగొట్టుడు, ఎగ్గొట్టుడు ఇటువంటి మాటలు తప్ప వాస్తవాలను మాట్లాడడానికి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ నోరు రాకపోవడం బాధాకరం. ఇవాళ దేశంలోనే 42% రిజర్వేషన్ అనే కార్యక్రమాన్ని తీసుకుంటుంటే, దేశవ్యాప్తంగా ఒక అలజడి జరుగుతుంటే కానీ దాన్ని భరించలేము, బతకలేము అని బీజేపీ, టీఆర్ఎస్ వాళ్ళు ఇలా బేంబలెత్తిపోయి మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక తంతలేవనుడు గోక్తలేస్తాడు అన్నట్టు గత 18 నెలలుగా ఫామ్ హౌస్లనే పడుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీకి పుట్టిన తర్వాత బీసీ బిల్లు ఇప్పుడు ఏదో 8వ తారీఖు నాడట కరీంనగర్లో బీసీ మహాజన సభ పెడతామటని థర్డ్ క్లాస్ ఆలోచనతో ముందుకు వస్తున్న పరిస్థితుల్ని ప్రజలు గమనించమని కోరుకుంటూ ఖానాపూర్లోని కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్న బస్తీ దవాఖానాను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్సల కోసం వచ్చిన రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకప్ చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. పిహెచ్సి తరహాలోనే అన్ని రకాల సేవలు అందిస్తూ సరిపడా ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని మెడికల్ ఆఫీసర్కు సూచించారు. కాగా జిల్లాలోని
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన వ్యర్థాలను రోజువారీగా సేకరిస్తూ నిర్దేశిత ప్రాంతంలో డిస్పోజ్ చేసేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇన్సినరేటర్ జిల్లాలో అందుబాటులో ఉన్నందున బయో వేస్టేజ్ ప్రక్రియ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ కాలూరులోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. మెనూలో పొందుపరిచిన విధంగా పిల్లలకు పౌష్టికాహారం అందించాలని హెచ్ఎంకు సూచించారు. కలెక్టర్ వెంట డిఎంహెచ్ఎం డాక్టర్ రాజశ్రీ, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, ఈఈ మురళీమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆగస్టు 3వ తేదీ ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్టపై గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆనంద ఆదివార ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆగస్టు 3వ తేదీన ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలు రామకృష్ణ, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు సెక్రటరీ శివప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని, ధ్యాన బంధువులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతలుగా శ్రీ ఎర్రప్రగడ రామకృష్ణ గారు, సుప్రసిద్ధ రచయిత, వక్త, రచన, రాజహంస బిరుదాంకితులు రాజమండ్రి నుంచి వారు ఇచ్చేస్తా ఉన్నారు. వారి యొక్క క్లాసు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మరొక గ్రేడ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహేశ్వర మహాపిరమిడ్ కర్తాల్ ఫస్ట్ సెక్రటరీ శ్రీ మారం శివప్రసాద్ గారు బ్రాహ్మణ రత్న, వారు కూడా విచ్చేస్తా ఉన్నారు. కావున ధ్యాన బంధువులందరూ మరి ఉదయం 9 గంటల వరకే సిద్ధేశ్వర పిరమిడ్ కు చేరుకుని మరి 3 గంటల అఖండ ధ్యానం, ఆ తరువాత వారి యొక్క అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశం ఉంటుంది. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం ధ్యానామృతం అందజేయబడుతుంది. ఎన్ని పనులున్నప్పటికీ ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ 3వ తేదీ ఆదివారం రోజున సిద్ధేశ్వర పిరమిడ్ కు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని ఆహ్వానిస్తారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ సర్వే నంబర్ 202లో తమ స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేసి ఇల్లులు నిర్మిస్తున్న ప్రభుత్వ అధికారులు మాత్రం స్పందించడం లేదని బాధితులు పోరిగారి ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ కోటార్మూర్ 202 సర్వే నెంబర్లో తమ భూమిని పద్మ వినోద్ రెడ్డి కబ్జా చేసి ఇల్లులు నిర్మిస్తున్నారని, సంబంధిత కాంట్రాక్టర్ తీగల నరసరెడ్డి తమ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థలాన్ని కాపాడుకోవడానికి వెళ్తే తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని, అధికారులకు వినతి పత్రాలను ఇచ్చినా బేఖాతరు చేస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్ పేదల నుండి లాక్కోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుట్ర పన్నుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులు తదితరులున్నారు. దాని మీద మాకు ఆధారం ఉన్నదయ్యా, మాకేం లేదు. ఊరంతా సహకారం చేసినా కానీ ఇలా చిన్నగాడు పట్టుబడుకున్న కదా ఉన్నారు, గొప్ప పిల్లగాడు ఏం లేదు. మాకు ఆ భూమి మీద మాకు ఆధారం ఉన్నది. పిల్లగాడు ఎట్లున్నాడు, ఏం కదా అయిపోయి అన్నాడు. అసలు అటు ఇటు తిరిగి వచ్చిండు. ఏం లేదు మాకు సార్, ఇదే ఉన్నదని మమ్మల్ని మొత్తం అందరున్నారు. ఊళ్ళో కూడా పట్టుకొని మానసమా తిరిగింది, వాటి వేసింది. అన్ని మాటలు మాట్లాడినా కానీ ఏం పట్టించుకుంటలేదు. ఏడిపోయినా ఏం లేదు, ఏడ ఉన్నా కానీ ఏముంది, ఏడిపోయినా కానీ పెద్దలు లేవని సహకరిస్తలేరు మమ్మల్ని. ఆల్రెడీ ఎమ్మెల్యేని కూడా అప్రోచ్ అయ్యాం, ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం. సో వాళ్ళకి సంబంధించినటువంటి మన పద్మా వినోద్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి అలా మరిది శ్రీనివాస్ ఆయన జంకంపేట
ఆయన మూల ఎర్రన్న అని చెప్పి ఇంకా మిగిలిన ఆయన కట్ట నర్సయ్య మచ్చర్ల హెల్ప్ఫుల్గా నిలబడి వాళ్ళకి తగ్గట్టే మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు కూడా ఏమన్నా ఎమ్మెల్యేతో మేము ఆఫీస్లో అడుగు పెట్టాం కానీ క్యాంప్ ఆఫీస్లో సీదా ఫస్ట్ మనం చూడగానే ఆ పర్సన్స్ వెళ్ళిపోయి సీదా సార్కి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సంబంధించిన భూమి లేదు ఏం లేదు నాకేం మీరు అంత సానుకూలంగా స్పందించకండి సార్ అని చెప్పి లోపల మాట్లాడుకొని వచ్చేసి బయటకు రాగానే సార్ అని మాట్లాడినా కానీ ఎమ్మెల్యే కూడా అంతా ఒక ఓటర్గా మీకు ఓటు వేసినా కానీ కూడా మాకు ఎలాంటి మీ దగ్గర నుంచి మాకు రెస్పాన్స్ రాలేదు. ఏమన్నా అంటే సరే మేము చూస్తాము మీకు ఉన్నదా అసలు ఫస్ట్ అసలు మీకు కబ్జాలు ఉన్నారా అసలు ఏదో నామకే వాసుగా మాట్లాడి ఆ విషయాన్ని ఆయన పక్కన జరిపేసింది తప్ప ఇప్పటికి కూడా మేము సరే నేను ఏంది దాని గురించి నేను ఎంక్వైరీ చేపిస్తా, దాని గురించి ఏదైనా విషయం మీకు తర్వాత చెప్తా అని చెప్పి పక్క జరిపేసిన విషయం అంతా ఇప్పటికి కూడా ఎలాంటి క్లియరెన్స్ లేదు దాని గురించి. అంటే అందరికీ మన ప్రభుత్వ వ్యవస్థలో ఎవరెవరు ఉన్నారు నేను అందరిని అప్రోచ్ అయినా బట్ ఎవరి దగ్గర నుంచి కూడా రిప్లై లేదు. ఎందుకు లేదు అంటే నేను ఒక చిన్న మధ్యతరగతి వ్యక్తినే కదా మీరు ఇంత చిన్న చూపు చూసి పెద్ద వ్యక్తులు అయితే మీరు కంపల్సరీ స్పందిస్తారేమో అని అనుకుంటున్నా. ఇప్పటికైతే మరి చిన్న వ్యక్తిగా ఉండడం వల్లనే నాకు ఎలాంటి మీరు వెళ్ళిపోయలేకపోతే చాకలి ఐలమ్మ పుట్టినటువంటి కులంలో పుట్టిన మేము కూడా సాయుధ పోరాటాలను కూడా దిగడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా ప్రాణాలు పోయినా కానీ కూడా మా భూమి కావాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 32 ద్వారా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆగస్టు 5న ప్రారంభమయ్యే 3వ కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో 240 కంప్యూటర్కి సంబంధించిన కోర్సులలో ప్రవేశాలకు అనుమతి లభించిందని, ఈ కోర్సులను పటిష్టంగా నిర్వహిస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్లో జాయిన్ అయిన విద్యార్థులకు ఎలాంటి లోటు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు విశిష్ట కృషి చేసిన ఈ ప్రాంత శాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు షబ్బీర్, జిల్లా శాసనసభ్యులు భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కోర్సులు మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క కోర్సులో 60 మంది విద్యార్థులను మనం ఇంటేక్ కింద తీసుకోవచ్చు. ఆ 4 ప్రోగ్రామ్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్స్. బిల్డింగ్స్ అన్నీ రెడీగా 60 మంది విద్యార్థులు ఒక్కొక్క కోర్సు. వారికి 3వ విడత కౌన్సిలింగ్లో అవకాశం దక్కుతుంది. అవన్నీ సెకండ్ ఫేజ్లో తీసుకుంటాం. మెకానికల్, ఎలక్ట్రికల్ అంటే దానికి వర్క్షాప్స్ ఇట్లా ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి. అవి సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్లో అలాంటి ప్రోగ్రామ్స్ వస్తాయి. సందర్భంగా జీవో ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున, నా తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. స్పెషల్ ఫండ్ ఈ సంవత్సరం మనకు 35 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ గ్రాంటు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. క్రీడాదాత, విద్యాదాత, ప్రముఖ పారిశ్రామికవేత్త చిట్టాపూర్ ఏనుగు దయానంద్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 3 కంప్యూటర్లు మరియు ప్రింటర్లను సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ జైడి రాజ్ కుమార్, చిట్టాపూర్ మాజీ సర్పంచ్ న్యావనంది గణేష్ల ద్వారా పాఠశాలకు అందజేసినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మరకంటి గంగమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జగన్పల్లి మండల విద్యాధికారి శ్రీనివాస్ కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏనుగు దయానంద్ రెడ్డి తొలుకొండ పాఠశాలలో సాంకేతిక విద్య ప్రదానం చేయడం ఉద్దేశంతో 3 కంప్యూటర్లు మరియు 1 ప్రింటర్, సుమారు 1,40,000 రూపాయల విలువ గల పరికరాలను పాఠశాలకు అందజేశారని, గత సంవత్సరం కూడా క్రీడా సామాగ్రిని పాఠశాలకు అందజేశారని, తద్వారా పాఠశాల విద్యార్థులు క్రీడా పరికరాలను ఉపయోగించుకొని రాష్ట్ర, జాతీయ పోటీలలో రాణించడం జరిగిందన్నారు. ఈ విధంగా విద్యాశాఖకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఏనుగు దయానంద్ రెడ్డికి పాఠశాల తరపున మరియు మండలంలోని అనేక పాఠశాలలకు క్రీడా పరికరాలను, సైన్స్ ల్యాబ్ మరియు కంప్యూటర్లు అందిస్తున్నందుకు మండల విద్యాధికారిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సునీత, మాలతి, కృష్ణ, పల్లె గంగాధర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ గౌతమి మరియు ఓఎస్ శేఖర్లు పాల్గొన్నారు. కంప్యూటర్ ల్యాబ్ను తొలికొండ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అడగగానే తొలికొండ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రగతిని, విద్యార్థుల సంఖ్యను చూసి విద్యార్థుల కొరకు సాంకేతిక విద్య ప్రదానం చేయడం ఉద్దేశంతో 3 కంప్యూటర్లు, సుమారుగా ఒక్కొక్కటి 40,000 రూపాయలు విలువ చేసేటటువంటి 3 కంప్యూటర్లు మరియు విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి ప్రింటర్ను కూడా సుమారుగా 20,000 ఖరీదు చేసేటటువంటి ప్రింటర్ను అన్నింటిని కూడా విద్యార్థులకు ఈరోజు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులు రెగ్యులర్ విద్యతో పాటు సాంకేతిక విద్యను కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. గత సంవత్సరం లోపల ఇదే విద్యార్థులకు దయానంద్ రెడ్డి గారి ద్వారా సుమారుగా 70,000 రూపాయల క్రీడా సామాగ్రి కూడా రావడం జరిగింది. తద్వారా విద్యార్థులు సుశక్తులై జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి లోపల వివిధ స్థాయిలలో ఆటలలో పాల్గొని వారి యొక్క స్థాయిలను నిర్ధారణ చేసుకోవడం జరిగింది. వ్యాపార సముదాయాల వారు షాప్ ప్రకటన బోర్డులను రోడ్డుపై పెట్టవద్దని ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రోడ్డుపై ఉన్న బోర్డులను తొలగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రఘుపతి మాట్లాడుతూ, వ్యాపార సముదాయాల వారు తమ ప్రకటన బోర్డులను రోడ్డుపై పెట్టడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని, వ్యాపార సముదాయాల వారు సహకరించి బోర్డులను పెట్టవద్దని సూచించారు. బోర్డులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. లక్ష్మీ కాలువ నీటిని త్వరగా వదలాలని జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు ముస్కు నర్సయ్య డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు చరవాణి ద్వారా అడిగినా సరైన సమాధానం చెప్పట్లేదన్నారు. జూలై మాసం ఆరంభమైన ఇంతవరకు రైతులకు ఖరీఫ్కు నీరందట్లేదన్నారు. ప్రభుత్వం పునరుజ్జీవనం అని గొప్పలు చెప్పడం కాదు, రైతాంగానికి అవసరమైన సమయంలో ఆదుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముప్కాల్ కిసాన్ మోర్చా అధ్యక్షులు ముత్తెన్న మాట్లాడుతూ, ప్రభుత్వం 1,00,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశామని అనడం కాదని, పేద రైతులకు ఒక్కసారన్నా ఉపయోగపడిందా అని ప్రశ్నించారు. 2 రోజుల్లో లక్ష్మీ కాలువ నీరు విడుదల చేయకపోతే గ్రామాల వారీగా ధర్నా చేస్తామని హెచ్చరించారు. మండల అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ, ఎగువన ఉన్న ప్రాజెక్టులు పూర్తిగా నిండుకున్నాయి. అధికారులు కావాలనే కాకతీయ, లక్ష్మికి లింకు పెట్టి తమాషాలు చూస్తున్నారు. ఖరీఫ్కు రైతాంగం పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకుని త్వరితగతిన లక్ష్మీ కాలువకు నీరందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు గడ్డం సంతోష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జైడి రవి, కార్యకర్తలు గోపీనాథ్, వెంకట నరసయ్య, మేఘ నరసయ్య, యూత్ ప్రెసిడెంట్ జావేద్, రాములు తదితరులు పాల్గొన్నారు. హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్రలో ఆ నీళ్ళు వస్తున్నాయి. మన చుట్టుపక్కల అన్ని ఏరియాలలో నీళ్లు రెండే ఉన్నాయి. విష్ణుపురి కానీ బాబేట్లో గేట్లు ఎత్తేసారు. అన్ని నీళ్లు కూడా మనకు వస్తున్నాయి. నాసిక్ నుంచి 500 కిలోమీటర్ల దూరం ఉన్న నాసిక్లో వర్షం పడగానే నీళ్లు మన ప్రాజెక్టులోనే వస్తాయి. ఎందుకంటే ప్రాజెక్టులన్నీ పైన 2 ఉన్నాయి. అయినా కానీ అధికారులు రైతులంటే చిన్న చూప, లేకుంటే ప్రభుత్వం పట్టించుకుంటలేదా, అధికారులు నిర్లక్ష్యమా తెలుస్తలేదు. ఇప్పటికైనా వెంటనే రేపు 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీ కెనాల్కు 150 క్యూసెక్ల నీళ్లు వదలాలి. ప్రతి చుట్టుపక్కల మొత్తం ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ చార్జ్ చేసుకొని 20 రోజులు, 4 రోజుల దగ్గరికి వస్తున్నది. వాళ్ళకు లేని నిబంధన మా లక్ష్మీ కెనాల్ రైతులకు ఏం నిబంధన అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులందరికీ నీళ్ళు అవసరం ఉన్నది. నాట్లేసే టైం దగ్గరికి వచ్చింది కాబట్టి అధికారులు స్పందించి నీళ్లు లక్ష్మీ కెనాల్ కనీసం ఒక 100 క్యూసెక్లు వదిలితే ఇవాళ మేము నాట్లేసుకుంటాము. తర్వాత ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సత్వరమే నీళ్ళు వదలాలని చెప్పి మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళ రైతులు లేరా, వాళ్ళకి ఏ టైంలో వేసుకుంటే పంట వస్తుంది, ఏ టైంలో నీళ్ళు ఇస్తే బాగుంటుందని వాళ్ళకి తెలియదా? ఇంతకుముందు డ్యామ్లో వాటర్ లేకుండే, ఇప్పుడు వాటర్ వచ్చి కూడా ఒక 100 క్యూసెక్ల నీరు ఇడమంటే ఇడుస్తలేదు. కాబట్టి చాలా బాధగా 24 గంటల వదులు పండిస్తాయి. లేకుంటే గ్రామాల రైతులందరికీ చెప్పి మేము రైతు ధర్నా చేస్తామని, రైతుల్ని మోసపూరించే దాని కోసమే ఇది ఒక నిబంధన పెట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళ వేరే ఉద్దేశం లేదు. కాబట్టి మేము దీనికోసం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఉద్యమిస్తాం, ధర్నా కూడా చేస్తాం. రేపు 24 గంటల్లో లక్ష్మీ కెనాల్ నీళ్లు వదలకపోతే
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి గురువారం తెలిపారు. నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30 తేదీలలో జిల్లా కేంద్రంలోని నాగారం, రాజారం స్టేడియంలో జరిగిన అండర్-16 షాట్ పుట్, లాంగ్ జంప్ పోటీలలో పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సాయి చరణ్ అండర్-16 షాట్ పుట్, 7వ తరగతి చదువుతున్న బందెల సహర్య అండర్-12 లాంగ్ జంప్ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 3, 4 తేదీలలో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించినట్లు కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు విఠల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదటి విడత ₹1,00,000 తమ ఖాతాలో జమ అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ లబ్ధిదారులు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన రమ, లత, సుమలత, దివ్య, గాయత్రిలకు ₹1,00,000 ఖాతాలో వచ్చినందున హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, ప్రదీప్, సాయి కుమార్, కిషన్ గౌడ్, చంద్రకాంత్ రెడ్డి, నరేష్, శేఖర్, సింగిరెడ్డి శేఖర్, మల్లయ్య, ప్రసాద్, దీపక్, గంగాధర్, ప్రతాప్, జగదీష్, అబ్దుల్ అజార్, అజ్మత్ పాషా, నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ గారు మా కళ నేర్చుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యాల సునీల్ రెడ్డి సార్ గారికి మరియు గ్రామంలో ఉండే కాంగ్రెస్ నాయకులకు, ప్రజలకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇల్లు కట్టుకుంటానో లేనో అనుకున్న తరుణంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ ఇల్లు మంజూరు చేయడం, కట్టుకోవడానికి తర్వాత బేస్మెంట్ అయిన తర్వాత ₹1,00,000 కూడా మాకు అకౌంట్లోకి రావడం జరిగింది సోమవారం నాడు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాయకులు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కిసాన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సాంఘిక శాస్త్ర కాంప్లెక్స్ సమావేశాలను ఉద్దేశించి మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, కావలసిన మౌలిక సదుపాయాలను ఉపాధ్యాయులను కొరత లేకుండా అందిస్తుందని, ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని సూచించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అనునిత్యం సమకాలీన అంశాలను పాఠ్యాంశాలతో క్రోడీకరించి బోధించాలని, సాంకేతిక అంశాలను కూడా జోడించి బోధించినట్లయితే విద్యార్థులు ఎప్పటికప్పుడు మర్చిపోరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాఠశాల సముదాయ సమావేశాలు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు ఇతర విద్యా సిబ్బంది ఒకరితో ఒకరు వారి పాఠశాలలో బోధించుతున్న తీరును అందరూ కలిసి ఒకచోట చర్చ, విద్యా విషయాలు, సమస్యలను పరిష్కరించడానికి మంచి వేదికగా ఉపయోగపడుతుందని, ముఖ్యంగా సాంఘిక శాస్త్రం వంటి ప్రత్యేక సబ్జెక్టుల కోసం ఈ సమావేశాలు ఉపాధ్యాయులకు ఒకరి అనుభవం నుండి మరొకరు నేర్చుకోవడానికి మరియు విద్యార్థుల అభ్యసనను మెరుగుపరచడానికి ఒక వేదికగా ఉపయోగపడతాయని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ ఈ సందర్భంగా తెలియజేశారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 పథకం కింద ఖానాపూర్, కాలూరులలో నిర్మిస్తున్న ELSR ట్యాంకుల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. మైల్ స్టోన్ ప్రకారం నిర్ణీత గడువులోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల ప్రగతి గురించి అధికారులను, కాంట్రాక్టు సంస్థ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాప్యానికి తావు లేకుండా ఆయా విభాగాల వారీగా పనులను విభజించుకొని ఏకకాలంలో జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. నాగారం శివార్లోని డంపింగ్ యార్డును సందర్శించారు.
నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డ్ వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా బయో మైనింగ్ సులభమవుతుందని అన్నారు. మరింత పెద్ద మొత్తంలో కంపోస్టు తయారీ కోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీంబర్స్మెంట్, స్కాలర్షిప్ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షులు వేణు, నాయకులు తదితరులున్నారు. ఈరోజు కిరాయికి ఇచ్చిన ఆ ఓనర్లు ఈరోజు గురుకుల కళాశాలకు, పాఠశాలకు తాళాలు వేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. మరి ఇవన్నీ సమస్యలు రేవంత్ రెడ్డి గారికి గుర్తుకు రావట్లేన్న విషయాన్ని యుఎస్ఎఫ్ఐగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ రాకపోవడంతో విద్యార్థులు చదువు దూరం అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ కళాశాల, స్కూళ్ళల్లో కూడా ఈరోజు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఈరోజు విద్యార్థులు బాత్రూమ్ ఎక్కడ పోవాలో అర్థం కాక ఈరోజు పట్టణంలో ఉన్న పాఠశాల, కళాశాలకైతే పూర్తిగా విద్యార్థులకు ఇబ్బంది ఉంది. విద్యార్థులకి అక్కడ చదువు చెప్తున్న ఫ్యాకల్టీ కూడా ఈరోజు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులుగా వాళ్ళకు కలుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఈ సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చవిచూడక చెప్పదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున గుర్తు చేస్తూ ఉన్నాం. డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు తినిపించుకొని బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల 4 కోర్సులతో ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని, మహిళా విద్యార్థినులకు పూర్తి స్థాయిలో వసతులను సమకూర్చాలని, రానున్న రోజుల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని, బీద, బలహీన వర్గాల విద్యార్థులకు చేయూతనందించాలన్నారు. 2 దశాబ్దాలుగా ఏబీపీ పోరాటం ద్వారానే ఈరోజు తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడం జరిగింది. కారణం ఏంటంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడం అనేది విద్యార్థులకు భారంగా ఉండే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయము. ఏ విధంగానైతే ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిరో అదేవిధంగా మంజూరైనటువంటి గర్ల్స్ హాస్టల్ని కూడా పనులు ప్రారంభించాలి. ఎందుకు అనంటే ఇంజనీరింగ్ చదువుల కోసం వచ్చినట్టు విద్యార్థులు, బాలికలు ఎక్కడ ఉంటారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ పనులు ప్రారంభించాలి. రాజకీయాల కోసం కాదు, విద్యార్థుల కోసము పనిచేయాలని ఇటు సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మంజూరైనటువంటి ఇంజనీరింగ్ కళాశాలని స్వాగతిస్తూ ఉన్నాము. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 2వ తేదీన ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాదయాత్ర పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపిన డీసీసీ అధ్యక్షుడు మానాల కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. నిజామాబాద్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేయాలని బీజేపీ డిమాండ్. ముప్కాల్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు. తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరుపై హర్షం. తెలంగాణ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు. ఖానాపూర్ బస్తీ దవాఖానాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రోగులతో మాట్లాడి వైద్య సేవల వివరాలు తెలుసుకున్న కలెక్టర్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు.